సత్యసాయిగా అవతరించినాడు, మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దినాడు. ఓం శ్రీ సాయిరామ్. సాయీశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయాత్. ఓం శ్రీ భగవంతుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి పాదార విందాలకి శతకోటి నమస్కారాలు అర్పించుకుంటూ సాయి భక్తులందరికీ సాయిరామ్. పలికిడిది భాగవతమట, పలికించువాడు సత్య సాయి రామభద్రుండట, నేను పలికిన బాహారమగునట అన్నట్లుగా భగవాన్ శ్రీ సత్యసాయి ప్రభువు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి సూత్రం ఏమిటో తెలుసా? మనందరికీ తెలుసు, అయినప్పటికీ కూడా మరచిపోతున్నాము. ధర్మమూలమిదం జగత్ అన్నారు, కానీ మనమేమనుకుంటున్నాము? ధనమూలమిదం జగత్ అనుకుంటున్నాము. కాదు కాదు, ధర్మమూలమిదం జగత్ అని బాబా చెప్పడం జరిగింది. బాబా చెప్పినటువంటి విషయాల్లో మనస్సు మాలిన్యములన్నీ మూటగట్టి ఎక్కడికి పంపించాలి? అటక మీదకి పంపించాలా? లేదు లేదు, పరమ పరిశుద్ధమైనటువంటి భావములు పొందుకొని, అంటే దగ్గరకు చేర్చుకొని జ్ఞాన దృష్టియు నేర్పడేటట్లుగా, అంటే దృష్టి చక్షువులతో దర్శించేటటువంటి కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలని దర్శించడం విడిచిపెట్టి జ్ఞానాన్ని, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ అనంతం బ్రహ్మ అని ఆ యొక్క సత్యసాయి ప్రభు యొక్క ప్రబోధనని మనం అందుకొని ఆ రకంగా దర్శించగలిగేటటువంటి సంస్కారాన్ని మనం అలవాటు చేసుకోవాలి. తర్వాత ఏంటంటే, ఒకానొక సందర్భంలో ధర్మమూలమిదం జగత్ అని స్వామి ఒక చిన్న కథ చెప్పారు. అది ప్రహ్లాద కుమారుడు పరిపాలించేటటువంటి, రాజుగా పరిపాలించేటటువంటి కాలము. అలాంటి పరిస్థితిలో పరమ భాగవతుడతను ఏమని, ఓం నమో నారాయణాయ కడుపులో ఉండగానే నారాయణ మంత్రాన్ని ఉగ్గుపాలే కాదు, అమ్మ పొట్టలో ఉండగానే విని ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనుకుంటూ పుట్టినటువంటి మంచి అందమైనటువంటి, అందమే కాదు ఆనందమైనటువంటి, అంతేకాకుండా దీర్ఘాయువు కలిగినటువంటి భాగవతుడు, అంటే భగవంతుని మాటలు, భగవంతుని వలన భగవంతునితో పునీతమైనటువంటి మనిషి ఈ యొక్క ప్రహ్లాద కుమారుడు. రాక్షస కులంలో పుట్టినప్పటికీ, రాక్షస జాతిలో పుట్టినప్పటికీ కూడా నారాయణుని మనస్ఫూర్తిగా రోమంలోని కూడా నారాయణ నామస్మరణను పెట్టుకున్నటువంటి పరమ పవిత్రమైనటువంటి భాగవతుడు, భాగవతోత్తముడు ప్రహ్లాదుడు. అలాంటి ప్రహ్లాదుని దగ్గరికి ఒకానొక సందర్భంలో ఇంద్రుడు వచ్చాట. ఎలాగా? ఒక మామూలు సాధారణమైనటువంటి చిన్న వేషధారణతో పేద బ్రాహ్మణుడు రూపంలో వచ్చాట. వచ్చి అడుగుతున్నాడట, ఏమనంటే, నేను అడిగినది ఎవరైనా సరే ఇస్తారు, మీరు, నేను యాచకుడిని, నేను అర్థించడానికి వచ్చాను, నాకు ఏమైనా ఇస్తారా అన్నట్ట. అంటే ఏం అడుగుతారో అడగండి మహానుభావ. ప్రహ్లాద కుమారుడు ఏదైనా ఎవరైనా అడిగితే ఇచ్చే గుణం ఉన్నటువంటి, దానశీలత ఉన్నటువంటి వ్యక్తి. అడిగట, అంటే నాకు మీ శీలాన్ని ఇవ్వండి అన్నట్ట. అంటే శీలాన్ని దానం చేసేసాడు. శీలాన్ని దానం చేసిన తర్వాత ఒక అందమైన పురుషుడు కనిపించాడు. ఆ అందమైన పురుషుడు వెళ్ళిపోతున్నాడు. నేను శీలాన్ని మీరు ఇచ్చేసారు, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. సరే, ఏం మాట్లాడలా ప్రహ్లాదుడు. తర్వాత కాసేపటికి ఇంకొక అందమైన పురుషుడు కనిపించి నేను మీ యశస్సుని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆ యశస్సు కూడా వెళ్ళిపోయింది. కాసేపు ఉండేటప్పటికీ ఒక స్త్రీమూర్తి కనిపించింది. ఆమె కూడా ఈ విధంగా చెప్పింది, నేను ధైర్యాన్ని, మీరు ఎవరికి వేరే వాళ్ళకి నన్ను దానం చేసేసారు కాబట్టి మీరు ఏదైతే మీరు దానం చేశారో శీలాన్ని, నేను కూడా వెళ్ళిపోతున్నానని చెప్పింది. తర్వాత ఏంటంటే, ఇంకొక ఆమె వచ్చింది. ఏమనంటే, నేను రాజ్యలక్ష్మిని, నేను శీలాన్ని ఇచ్చారు, యశస్సు వెళ్ళిపోయింది, అన్నీ వెళ్ళిపోయాయి, ధైర్యం వెళ్ళిపోయింది, నేనెందుకయ్యా అని రాజ్యాన్ని, నేను రాజ్యలక్ష్మిని, నేను వెళ్ళిపోతున్నానంది. అన్న తర్వాత అప్పుడు దయచేసి నన్ను వెళ్ళనియ్యి అని బతిమలాడింది. సరే అన్నాడు ప్రహ్లాద కుమారుడు. ఏది ఏమైనప్పటికీ ఇచ్చిన మాట, ఆడిన మాట తప్పను అని అనుకొని అలా అన్నాడు. ఆ తర్వాత కాసేపటికి మంచి అందమైనటువంటి మహా తేజస్వైనటువంటి స్త్రీమూర్తి కన్నీరు కారుస్తూ వచ్చింది. కన్నీరు కారుస్తూ వస్తే అప్పుడు ఆమె ఎవరు అని అడిగితే నేను ధర్మదేవతని అంది. అప్పుడు ఆమె పాదాలు పట్టుకుని, నేను ఎవ్వరు వెళ్ళిపోయినా పర్వాలేదమ్మా, యశస్సు వెళ్ళిపోయినా పర్వాలేదు, ధైర్యం వెళ్ళిపోయినా పర్వాలేదు, రాజ్యలక్ష్మి వెళ్ళిపోయినా పర్వాలేదు, ఓ ధర్మమూర్తి, ధర్మదేవత తల్లి, నీవు మాత్రం నా దగ్గర
ఉండు, నీ ఒక్కరిదానం ఉంటే నాకు చాలు, ఇంకేం అక్కర్లేదు, నాకు ఈ కీర్తి ప్రతిష్టలు అక్కర్లేదు, భోగభాగ్యాలు అక్కర్లేదు, రాజ్యాలు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదని చెప్పాడు. అప్పుడు ధర్మదేవత చాలా సంతోషించి ఆయన దగ్గర ఉండడానికి గాను ఆమె ఆ యొక్క కన్నీరు తుడుచుకొని ప్రహ్లాద కుమారుడి దగ్గర ఉండిపోయిందట. అప్పుడు వెళ్ళిపోయినవన్నీ కూడా తిరిగి వచ్చేసాయి. శీలం వచ్చింది, ధైర్యం వచ్చింది, ఆ తర్వాత యశస్సు వచ్చింది, ఆ తర్వాత ఏదైతే రాజ్యలక్ష్మి తల్లి ఉందో ఆమె కూడా తిరిగి వచ్చేసింది. అందువలన ఎప్పుడైనా సరే ధర్మో రక్షతి రక్షితః, రామో విగ్రహాన్ ధర్మ అని భగవాన్ బాబావారు ఎన్నోసార్లు ఈ కథని చెప్పడం జరిగింది. అందువలన ఈరోజు ఆ ప్రహ్లాద కుమారుణ్ణి, నారాయణుణ్ణి, మన నరనారాయణుడైనటువంటి ఈ యొక్క సత్యసాయి ప్రభువుని, సత్యసాయిలో ఉన్నటువంటి ఆ నారాయణ తత్వాన్ని మనం దర్శించగలిగాం. సత్యనారాయణ గోవింద మాధవ, సాయి నారాయణ గోవింద కేశవ, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ సాయి కృష్ణ హరి హరి. ఓం శ్రీ సాయిరామ్. స్వామి భక్తులైనటువంటి మనం జాతకాల విషయంలో కానీ, ఆ పిల్లలకి పేర్లు పెట్టే విషయంలో కానీ, ఏదైనా పొంతళ్ళ విషయంలో కానీ, గృహ ఆరంభ గృహప్రవేశ ముహూర్తాల నిమిత్తం, వివాహాది శుభకార్యాల ముహూర్తాల నిమిత్తం ఏ డౌట్స్ ఉన్నా కూడా 9866044439 అనే దానికి మీరు వాట్సాప్ చేయొచ్చు. తప్పనిసరిగా నేను చూసి మీతో మాట్లాడతాను. అంతేకాకుండా పెళ్లి సంబంధాలు కావాలనుకుంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో సత్యసాయి బాబా వారి అనుగ్రహంతో, ఆశీర్వచనంతో 14 సంవత్సరాలుగా నడపడం జరుగుతుంది. ఆ నిమిత్తం అయితే కనుక తప్పనిసరిగా క్రింది కనిపిస్తున్న నెంబర్లో మీరు సంప్రదించండి. సాయి అనుగ్రహంతో మంచి సంబంధాలు మీరు తీసుకోగలుగుతారు. మరి సదా సాయి సేవలో మీ భాగ్యలక్ష్మి. ఓం శ్రీ సాయిరామ్. జై జై సాయిరామ్, జై జై సాయిరామ్. సర్వేశ్వరుడే సత్య సాయిగా అవతరించినాడు, మానవ జాతిని మహోన్నతంగా తీర్చిదిద్దినాడు.